బ్రేకింగ్ వార్త మనకంతోంది టాస్క్ ఫోర్స్ లో గోస్ట్ సిమ్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు. సైబర్ క్రైమ్ కేసుల్లో గోస్ట్ సిమ్స్ కూడా ఒక భాగం అంట. ఎవరి ఆధార్పై ఎన్ని సిమ్స్ యాక్టివ్ గా ఉన్నాయో ప్రజలు తెలుసుకోవాలని, ఒకవేళ తెలియకుండా యాక్టివ్ సిమ్స్ ఉంటే డీయాక్టివేట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ గోస్ట్ సిమ్స్ అంటే ఏంటి, డీసీపీ అరవింద్ బాబు ఏమంటున్నారు ఒక్కసారి విందాం. మాట్లాడేందుకు సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. అసలు ఏంటి సార్ ఈ గోస్ట్ సిమ్ అంటే ఏంటి? ఆక్టోపస్ 3.0లో ఎటువంటి అంశాల మీద మీరు ఫోకస్ పెట్టడం జరిగింది? ఆక్టోపస్ 3.0 ఇది కంటిన్యూషన్ ఆఫ్ ది ఆక్టోపస్ ఆపరేషన్. ఈ సైబర్ ఫ్రాడ్లో ఏవైతే టూల్స్గా వాడుతున్నారో ఇమ్యూల్ అకౌంట్స్, తర్వాత ఈ సిమ్ కార్డ్స్ ఎనానిమిటీ కోసము, సో వీటి మీద ఈ నెట్వర్క్స్ని బ్రేక్ చేయడానికి స్టార్ట్ చేసిన ఆపరేషన్ ఇది, అండర్ ద గైడెన్స్ అండ్ సూపర్విజన్ ఆఫ్ అవర్ సిపి సార్, సజ్జనార్ సార్. గోస్ట్ సిమ్స్ అంటే ఒకళ్ళ పేరు మీద ఉండి సిమ్ కార్డు అది వేరే వాళ్ళ దగ్గర వాడటం జరుగుతుంది. సో అలా వాడినప్పుడు అది ఫ్రాడ్లో వాడుతున్నారు కాబట్టి అది క్రైమ్లో భాగమవుతుంది. సో ఈ గోస్ట్ సిమ్స్ వల్ల ఇటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ గోస్ట్ సిమ్ నెట్వర్క్ని బ్రేక్ చేయాలన్న ఉద్దేశంతో 3.0ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాం. ఫ్రాడ్ స్టార్ట్ అయ్యేది కమ్యూనికేషన్తో స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో మనకి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్లో మనం ఈ గోస్ట్ సిమ్స్ ఏమేమి ఉన్నాయి అనేవి మనం ఐడెంటిఫై చేసుకొని దీంట్లో ఈ ఆపరేషన్లో మనం అప్రెండ్ చేసింది 66 మెంబర్స్. దీంట్లో గోస్ట్ సిమ్స్ వాడుతున్న వాళ్ళు అంటే గోస్ట్ సిమ్ నేమ్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళని 44 మందిని మనం అప్రెండ్ చేసాము. తర్వాత ఇష్యూ అంటే అసలు ఈ సిమ్ ఒకళ్ళ పేరు మీద ఇష్యూ చేసి వాళ్ళకి తెలియకుండా ఎవరు చేస్తున్నారు అంటే సిమ్ అమ్మేవాళ్ళు చేస్తారు. వాళ్ళని ప్రమోటర్స్ లేదా పాయింట్ ఆఫ్ సేల్ అని అంటాం. సో వాళ్ళని కూడా ఒక 20 మెంబర్స్ని మనము అప్రెండ్ చేసాము. ఇవి కాకుండా ఈ గోస్ట్ సిమ్స్ని కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ లెవెల్కి ఫ్రాడ్స్టర్స్కి ఇచ్చే ఒక ఇద్దరిని కూడా మనము అప్రెండ్ చేయడం జరిగింది. ఎవరి ఆధార్ మీద ఎన్ని ఫోన్ నంబర్సు ఇప్పుడు ఆపరేట్ అవుతున్నాయి అనేది. సో దీనికి మన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు సంచార్ సాతి అనే ఒక పోర్టల్ ఉంది, పబ్లిక్ సర్వీస్ పోర్టల్ ఇది. దాంట్లో మీరు ఎంటర్ అయ్యి దాంట్లో మీ పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నది అన్న ఆప్షన్స్కి వెళ్ళి మీరు దాంట్లో లాగిన్ చేసుకుంటే విత్ యువర్ రిజిస్టర్డ్ నంబర్ అందులో మీ ఆధార్ మీద ఎన్ని నంబర్స్ ఉన్నాయి, ప్రజెంట్ యూజ్లో ఉన్నాయనే తెలుస్తుంది. ఒకవేళ మీకు తెలియని నంబర్స్ యూజ్లో ఉన్నట్లు మీరు గమనిస్తే వాటిని ఇమీడియట్లీ బ్లాక్ చేయించుకోవాలి. అదర్వైజ్ అవే గోస్ట్ సిమ్స్. ఆ గోస్ట్ సిమ్స్ కనుక ఫ్రాడ్లో యూజ్ అయితే రేపు మళ్ళీ అది లీగల్ కాంప్లికేషన్ వస్తుంది కాబట్టి సో ఇమీడియట్లీగా పబ్లిక్ అది చేసుకోవాలి. నెట్వర్క్స్ని బ్రేక్ చేసే పనిలో ఉన్నాము. సో ఎన్ని నెట్వర్క్స్ ఎనీ కైండ్ ఆఫ్ సిస్టమ్కి సపోర్ట్ చేస్తుంది అంటే ఈ ఫ్రాడ్ సిస్టమ్కి ఏమేమి సపోర్ట్ చేస్తుందో అన్నిటిని మేము ఐడెంటిఫై చేస్తున్నాము. ఒకటిగా వాటి మీద దృష్టి పెడుతున్నాము. సో 2.4 ఉంటుంది, 5 ఉంటుంది, 6 ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ మొత్తం ఇది కొలాప్స్ అయ్యేంత వరకు మేము కంటిన్యూస్గా ఎఫర్ట్ చేస్తూనే ఉంటాం. జర్నలిస్ట్ సాయితో కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్.